Just now we are going to Goa. So ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. Let us see what's going to be happen. వచ్చిండా సైంటిస్ట్. నమస్తే అందరికి. సో మేమైతే మా ఫ్రెండ్స్ అందరం కలిసి గోవాకి వెళ్తున్నాము. సో నేనైతే ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాను. సో మేము ఎల్బీ నగర్ నుంచి కార్లో వెళ్తున్నాము. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. Let us see what's going to be happen. సో హైదరాబాద్ నుంచి అయితే మేము గోవాకి స్టార్ట్ అయినాం. మధ్యలో అయితే మనం బ్రేక్ ఆగినాం, చూస్తున్నారు కదా. సో గ్యాంగ్ అయితే మధ్యలో బ్రేక్ ఆగి అలా కొద్దిసేపు టీ తాగి స్టార్ట్ అయినాం మళ్ళీ. అవునా నిజమా? ఇక్కడ టీ తాగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాం. మళ్ళీ ఒక 2 hours తర్వాత ఒక దాబా వచ్చింది. సో తినడానికి టైం అయింది. సో తినడానికి అయితే బాగా కష్టపడ్డామండి. ఆఖరికైతే ఒక చిన్న దాబా దొరికింది. నాకు వేస్తుంది చలి, వస్తుంది ఆకలి. సో అక్కడ దాబాలో అయితే మనం ఆర్డర్ చేసినవి ఏమి లేవంట. సో అక్కడ ఉన్నాయి మనం తినాలంట. సో ఇక మనకు ఆప్షన్ లేదు కాబట్టి టకటకట అన్ని ఆర్డర్ చేసుకొని తినేసినాం. కానీ పర్వాలేదు, వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో తిన్న తర్వాత అక్కడ నుంచి బయలుదేరి కొద్దిసేపు కామెడీ చేసుకున్నాం. తర్వాత మాకు నిద్ర వచ్చేసింది. కానీ మా డ్రైవర్ ఫ్రెండ్ మాత్రం ఎక్కడ నిద్రపోకుండా మమ్మల్ని అయితే ఒక ప్లేస్లో తీసుకొచ్చి, లేవండి ఫ్రెండ్స్ మనకు టీ తాగే టైం అయింది అన్నాడు. సో అలాగే టీ తాగే టైం అయింది కదా అని అక్కడ దిగేసి మనం ఏం చేసినాం, మనం పొద్దున ఏం చేసినాం అన్నీ చేసుకొని. చిన్న మ్యాజిక్ ఏంటంటే మా తాతకి అప్పుడు ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండ్ ఊరు ఇదే, ఆ ఫ్రెండ్ షాప్ ఇదే, ఆ ఫ్రెండ్ చెట్టు నాటింది కూడా ఇదే. తాత వాళ్ళ ఫ్రెండ్ చెట్టు నాటిండు, ఆ చెట్టుకి తీసుకుంటున్నాం. చూస్తున్నారా? అవునా నిజమా? ఇప్పుడైతే స్టైల్ కోల్గేట్ వాడుతున్నాం. కానీ అప్పట్లో మన విలేజ్ లో ఇదే బ్రష్, ఆ బ్రష్ తో అయితే నీట్ గా బ్రష్ చేసేసుకున్నాం. ఇక చూస్తున్నారా కదండి, మా తాత వాళ్ళ మన్మడు షాప్ లో మా తాత మన్మడు టీ తాగేసిండు ఫ్రెండ్స్ తో. విత్ వాట్ ఎ మిరాకిల్. ఇలాంటి మ్యాజిక్లు అప్పుడప్పుడు జరుగుతుంటాయి, మనం ఏం చేయలేం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మీరందరు యాపిల్ ఫోన్ చూసి ఉంటారు, కానీ ఈ షాప్ లో ఏముంది తెలుసా? యాపిల్ స్టూల్ ఉంది. అమ్మ బాబాయ్, ప్రాణమనే సాటి లేని దోస్తులే, దోస్తులే మచ్చలేని దోస్తులు. మా తాత వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి ఒక 2-3 ఫోటోలు దిగుదామని పోయి ఫోటోలు దిగిన. దోస్తులే మచ్చలేని దోస్తులే. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. ఇక మధ్యలో అయితే మాకు ఒక మంచి ప్లేస్ వచ్చింది. సో అక్కడైతే ఆపేసి మంచి ఫోటోలు దిగినాం, మంచి వీడియోలు తీసుకున్నాం. దోస్తులే మచ్చలేని దోస్తులే. సో ఇక్కడ లొకేషన్ అనే వ్యూ అయితే చాలా బాగుంది. సో మేము ఫోటోలు వీడియోలు అన్ని తీసుకున్నాం. ఇక చూస్తున్నారు కదండి, అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తూనే ఉంటున్నాం. బట్ కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, నిద్ర సరిపోదు, కార్ డ్రైవింగ్. బట్ మనం గోవా వెళ్తున్నాం అనే ఎంజాయ్మెంట్లో ఇవన్నీ మర్చిపోతాం. సో అలా మేము వెళ్తూ డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ అలసిపోతూ వెళ్తుంటే అప్పుడు ఒక ప్లేస్ వచ్చింది. అసలు ఇది గోవానా లేదంటే కాశ్మీరా అన్నట్టుంది. ఇక చూస్తున్నారు కదండి, అసలు ఇక్కడ వెళ్ళంగానే మేము జర్నీ చేసిందంతా నిజంగా మర్చిపోయినాం. నిజంగా ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, నిజంగా మేము గోవాకి వచ్చినామా అంటే మధ్యలో ఉంది ఇది. సో ఈ అడ్రస్ ఏదో మాకు అర్థం కాలేదు, కానీ సో నిజంగా జర్నీ చేసిందంతా మర్చిపోయానండి. యా చూస్తున్నారు కదండి, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నిజంగా మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. నిజంగా మేము వెళ్ళంగానే అక్కడ ఫాగ్ రావడము నిజంగా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో కొద్దిగా లేట్ అయినా పర్వాలేదని చెప్పేసి, ఎందుకంటే ఇలాంటి ప్లేస్ మళ్ళీ దొరుకుతుందో లేదని. చూస్తున్నారా గోవా వెళ్ళే ప్లేస్లో ఇది. సో మిడిల్ ఆఫ్ లో ఉంది, నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉంది. ఇక్కడైతే వెనక స్నో మొత్తం గ్రీనరీ ఉంది. అండ్ యు నో వాట్, వచ్చిండా సైంటిస్ట్. అన్నిటికంటే ఇంపార్టెంట్ నేనున్నాను మీకు. అది చూడండి, అదే భయం మాకు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ మీకు ఇష్టమైన మీ పవన్ ఎస్ఎస్పీ ఉన్నాడు. అదే నువ్వు ఉన్నావనే మా భయం కూడా. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు.
ఆయన పర్లే. ఉన్నారు మాతో పాటు. ఇంకోటి ఏంటంటే మేము వీడియోలు చూస్తుంటాం, ఇంటర్వ్యూ చేస్తుంటే సీఎం కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఆల్మోస్ట్ మన హైదరాబాద్ లో ఉన్న సెలబ్రిటీలు అండ్ పెద్ద పెద్ద పార్ట్నర్స్, పెద్ద పెద్ద వ్యాపారం అందరికి ఇంటర్వ్యూ చేసింది. మేము ఎప్పుడైనా కలుస్తామా అనుకున్నాం, బట్ ఆమెతోనే ట్రావెల్ చేసి గోవాకి రావడం జరిగింది ట్రిప్. అండ్ రివ్యూ స్టార్ పవన్ అండ్ డాన్స్ మాస్టర్ మన రంజిత్ గారు చూస్తున్నారుగా. ఈ వీడియో లాస్ట్ చూడండి. వచ్చిండే సైంటిస్ట్. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక మేమైతే ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేశాము, ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ మిస్ అవుతామని చెప్పి. సో మేము ఈ రూట్ అయితే మేము మహబూబ్ నగర్ నుంచి శంషాబాద్ రూట్ నుంచి వస్తుంటే, మక్తల్ రూట్లో వస్తుంటే మాకు ఆ రూట్లో తగిలింది. ఇది నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది. సో మీరు వచ్చినప్పుడు ఈ వ్యూ వస్తుందో లేదో కానీ, సో ఈ లొకేషన్ అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ వ్యూ రాకపోవచ్చు, బట్ ఈ ప్లేస్ మాత్రం మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వచ్చిండే సైంటిస్ట్. హాయ్, ఒకటే సజెషన్ ఇస్తాను, చెప్పండి. ఎప్పుడైనా సరే సింగిల్ గానే బతకండి నన్ను అడిగితే. ఎందుకంటే మనం సింగిల్స్ కాబట్టి. అమ్మాయి వద్దు, అమ్మే ముద్దు. చూస్తున్నారు కదా, అసలు ఫాగ్ అసలు కనిపిస్తలేదు. మేము దారి ఇస్తున్నాం కార్కి. సో చూడండి, నిజంగా నెక్స్ట్ లెవెల్. సో ఒక కాశ్మీర్కి వెళ్ళినప్పుడు ఏ లెవెల్లో ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, రోడ్ చూసారా, రోడ్ మొత్తం ఇగో రోడ్ మొత్తం మూసుకుపోయింది. ఆగిపోయినాం గోవాకి వెళ్ళే రూట్ లో. చూస్తున్నారు కదా, వాట్ ఏ ప్లేస్. చూస్తున్నారు కదా. ఇలాంటి లొకేషన్స్ కావాలండి. నెక్స్ట్ లెవెల్. చూస్తున్నారా, ఎండ్ వచ్చింది. ఇప్పుడు వెళ్తున్నాం. వీళ్ళే మా గ్యాంగ్ లీడర్స్. ఫస్ట్ నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్, నెక్స్ట్ యూట్యూబ్ ని రూల్ చేసే తేజ, సూరిగాడు. పెద్ద బ్యాచ్లే. ఇక చూస్తున్నారు కదండి, మేమైతే హడావిడి చేయకుండా, స్పీడ్ వెళ్ళకుండా, స్లోగా వెళ్తూ, మధ్య మధ్యలో లొకేషన్లు చూస్తూ, ఎంజాయ్ చేసుకుంటూ అలా అయితే మా ప్రయాణం సాగింది. సో ఎట్టకెలా అయితే మేము మంచి లొకేషన్లు చూసుకుంటా, వీడియోలు తీసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా పోయినాం. సో సక్సెస్ఫుల్గా ఫస్ట్ డే అయితే 1 డే కంప్లీట్ అయిపోయి గోవాలో అయితే ఎంట్రీ చేసినాం. ఎందుకంటే మేము స్లోగా వచ్చి లొకేషన్లు చూసుకుంటూ వచ్చినాం కాబట్టి లేట్ అయింది. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్.